యువతకు ఐబీఎం బంపర్ ఆఫర్, ఏఐలో 50 లక్షల మందికి ఉద్యోగాలు. ప్రస్తుతం అంతా ఏఐ యుగం నడుస్తుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఐబీఎం అప్డేట్ అవుతూ వస్తుంది. ఏఐ వాడకం పెరగడంతో ఐబీఎం యువతకు వాటిపై శిక్షణ ఇవ్వాలని భావిస్తుంది. 2030 నాటికి భారతదేశంలోని 50 లక్షల మందికి యువతకు కొత్త రకం టెక్నాలజీపై శిక్షణ ఇవ్వాలని ఐబీఎం నిర్ణయించింది. ముఖ్యంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద వంటి కోర్సులపై శిక్షణ ఇవ్వాలని తెలుస్తుంది. అయితే డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టేందుకే ఐబీఎం ఈ నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఐబీఎం భారత ప్రభుత్వానికి చెందిన వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేయనుంది. ప్రధానంగా కేంద్ర విద్యా నైపుణ్య వ్యవస్థీకృత మంత్రిత్వ శాఖతో ఐబీఎం ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కేంద్రాల ద్వారా ఈ శిక్షణ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనివల్ల టైర్ 2, టైర్ 3 నగరాల్లో యువతకు కూడా ప్రపంచ స్థాయి టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్న రంగాలపైనే ఐబీఎం దృష్టి సారించింది. ఏఐ టూల్స్ వాడకం, మెషిన్ లెర్నింగ్, డేటా అనాలిసిస్ వంటి అంశాలపై ప్రాథమిక స్థాయి నుండి అడ్వాన్స్ స్థాయి వరకు బోధిస్తారు. ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న తరుణంలో డేటాను ఎలా భద్రపరచుకోవాలి, సైబర్ దాడిని ఎలా అడ్డుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పిస్తారు. భవిష్యత్ టెక్నాలజీగా పిలిచే క్వాంటమ్ రంగంలోకి యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ఐబీఎం భావిస్తుంది. అయితే దేశంలో అపారమైన మానవ వనరులు ఉన్నాయని, కాకపోతే సరైన శిక్షణ లేకపోవడం వలన చాలామంది వెనకాడుతున్నారని ఐబీఎం ఇండియా సౌత్ ఏసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ యువతకు, విద్యార్థులకు డిజిటల్ వ్యత్యాసాన్ని తగ్గించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్ ప్రాజెక్టుల ద్వారా అనుభవం వచ్చేలా ఐబీఎం స్కిల్ బిల్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఉచిత కోర్సులను కూడా అందిస్తున్నారు. ఈ శిక్షణ పొందిన యువత కేవలం ఐబీఎంలోనే కాక ఐటీ రంగంలో ఇతర దిగ్గజ సంస్థల్లో కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నాయకత్వ లక్షణాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలను కూడా ఈ శిక్షణలో భాగంగా నేర్పించనున్నట్టు తెలుస్తుంది. దీంతో దాదాపు 50 లక్షల మంది భారతీయులు నిపుణుల రంగంలోకి అడుగుపెట్టున్నారు అని ఐబీఎం చెప్పింది.